ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి రష్యానేమో దాడి చేసి షాకిస్తే మరొకవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరొక రకమైన షాక్ ఇచ్చారు. పుతిన్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న రష్యా ఉక్రెయిన్ శాంతి ప్రణాళికను చడి చప్పుడు లేకుండా ఆమోదించి పడేశాడు. బయటికి చెప్పలా. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా పెద్ద ఎత్తున కథనాలు ప్రొజెక్ట్ చేస్తుంది. 3 ఏళ్లకు పైగా కొనసాగుతున్నట్టు రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు 28 పాయింట్లతో ప్లాన్ సిద్ధం చేశారట. అందులో ఎక్కువ పాయింట్లు రష్యాకి అనుకూలంగా ఉన్నాయట. ఆ ప్రతిపాదనలు అమెరికా రష్యా అధికారులు సంయుక్తంగా తయారు చేశారు. ఇటీవల దాన్ని జెలెన్స్కీ ప్రభుత్వానికి అందించారు. దీని మీద ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ఉక్రెయిన్ జాతీయ భద్రతాధిపతి రుస్తుం ఉమరోవ్ల మధ్య సమావేశం కూడా జరిగింది. ఈ ప్రణాళిక అంగీకారం తెలపాలని అమెరికా కోరుకుంటోందని ఈ సందర్భంగా విట్కాఫ్ స్పష్టం చేశారు. కానీ పలు నిబంధనలు జెలెన్స్కీ వ్యతిరేకించడంతో, అతను మీడియాకి చెప్పడంతో ఈ విషయం బయటపడింది. వాటిని అంగీకరించడం అంటే మా సార్వభౌమత్వాన్ని ఎదుర్కోవడమేనంటూ ఉక్రెయిన్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మిత్రదేశం నిరాకరిస్తున్న ట్రంప్ మాత్రం దానికి మద్దతు తెలిపారని చెప్తున్నారు. ఆ ప్లాన్ ప్రకారం ఉక్రెయిన్ తూర్పు డాన్బాస్లో ఇప్పటికే రష్యా నియంత్రణ ఉన్న ప్రాంతంతో పాటు మిగిలిన ప్రాంతాన్ని కూడా రష్యాకి ఇచ్చేయాలి. ఉక్రెయిన్ తన సైనిక బలగాన్ని సగానికి సగం తగ్గించుకోవాలి. అట్లాగే ఆ దేశ రక్షణ కీలకమైన అమెరికా సైనిక సహాయాన్ని ఉపసంహరించుకుంటుంది. అమెరికా ఉక్రెయిన్ గడ్డ మీద విదేశీ బలగాలకు అనుమతి ఇవ్వకూడదు, అందుకు కూడా అంగీకరిస్తుంది అమెరికా. రష్యా భూభాగంలోకి దాడి చేయగలిగే ఆయుధాలని ఉక్రెయిన్కి ఎవరూ అందించకూడదు. దీంతో ఇప్పుడు ఓ పక్కన జెలెన్స్కీకి వాళ్ళ దేశంలోని అవినీతి కుంభకోణపు ఆరోపణలు, రాజకీయంగా ఓ పక్కన దెబ్బ, ఇది పెద్ద దెబ్బ అవుతుంది. ఓ రకంగా చెప్పాలంటే తన్ని తరిమేస్తారో అక్కడ ప్రజలు తెలియదు.